Hello all, welcome to LTX classes and welcome to PIB of the week. మన ఎవ్రీ సండే ఈ లాస్ట్ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ పిఐబి అంటే ఏవైతే మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యూపీఎస్సీలోండి ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. అలానే ఈరోజు మనం ఏంటి అంటే ఈ లాస్ట్ వీక్లో జరిగిన 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి పిఐబిలో అపేర్ అయ్యాయి అనమాట. ఒకటి ఏంటి అంటే శ్రీ పీయూష్ గోయల్ కంక్లూడ్స్ ఫ్రూట్ఫుల్ విజిట్ టు సౌదీ అరేబియా. ఇది ఒకటి ఇంపార్టెంట్. రీసెంట్గా మన కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఏంటి అంటే ఇండియా సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్కి వెళ్ళడం అనేది జరిగింది అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా కంక్లూడ్ అయిందనమాట. అయితే ఈ మీటింగ్లో అవుట్కమ్స్ ఏంటి, అయితే తర్వాత ఈవెన్ మనకి యూపీఎస్సీ కాంటెక్స్లో ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ అవర్ వెస్ట్ ఏషియా. మనకి వెస్ట్ ఏషియాలో ఉన్న నేషన్స్లోని సౌదీ అరేబియా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో అందుకోసం ఇదొక ఆర్టికల్ అనేది మనం చూస్తాం. అండ్ రెండో ఆర్టికల్ వచ్చేసరికి పిఎం టు లాంచ్ నేషనల్ లాజిస్టిక్ పాలసీ ఆన్ 17 సెప్టెంబర్. సో 17 సెప్టెంబర్ రోజు పిఎం మోడీ గారు ఈ నేషనల్ లాజిస్టిక్ పాలసీని లాంచ్ చేయబోతున్నారనమాట. అయితే ఆల్రెడీ ఎస్ ఆఫ్ కోర్స్ అదంతా కూడా జరిగిపోయింది. ఈ లాస్ట్ వీక్లో ఏవైతే అపేర్ అయ్యాయో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి చూస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆల్రెడీ. ఎందుకంటే రీసెంట్గా కంక్లూడ్ అయిన మెయిన్స్లోని ఒక క్వశ్చన్, 2022 కాదు 2021 మెయిన్స్లోని ఒక క్వశ్చన్ అనేది అపేర్ అవ్వడం అనేది జరిగింది లాజిస్టిక్స్ మీద. అండ్ ఈవెన్ 2017లోని 2016లోని ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యూపీఎస్సీ. ఈ రెండు కూడా మనం చూస్తామన్నమాట ఈరోజు. సో ఈరోజు ఆర్టికల్స్ని డీల్ చేయబోతుంది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఏంటంటే ఈ ఆర్టికల్స్ ఫర్దర్గా చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఏంటి అంటే దసరా అనేది వచ్చేస్తుంది అండ్ దసరాని సెలబ్రేట్ చేస్తూ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ కోర్సెస్ మీద ఆఫర్స్ అనేవి వర్షంలాగా కురిపిస్తున్నారనమాట. అవేంటి, మనకి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్లోని టోటల్ 3 వేరియేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఒకటి ఆన్లైన్ రికార్డెడ్, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. అయితే ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి 50,000. ఓన్లీ మీకు రికార్డెడే కావాలి, మాకు రికార్డెడ్ చాలు, మాకు అర్థమవుతుంది అంటే అది కేవలం మీకు 40,000 రూపాయలకి వస్తుంది. అండ్ అలా కాదు, మాకు లైవ్ క్లాసెస్లో మేము డిస్కస్ చేసి నేర్చుకొని తెలుసుకుంటాం అనుకుంటే మనకి ఆఫ్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ ఆఫ్లైన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి మనకి. అయితే ఈ ఆఫ్లైన్ ఎవరైతే తీసుకుంటారో దిస్ ఈజ్ వాట్ బ్యూటీ ఇన్ దిస్ ఆఫర్. ఈ ఆఫ్లైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కాంప్లిమెంటరీ కోర్స్గా ఆన్లైన్ కూడా రాబోతుంది. ఈ ఆన్లైన్ వచ్చేసరికి మీకు లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవరైతే ఆఫ్లైన్లో మిస్ అయ్యారో, ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అవి వినయవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అసలు సిలబస్ కానీ ఏ పార్ట్ కానీ మిస్ అవ్వకుండా, స్కిప్ అవ్వకుండా ఉండడానికి కోసమని ఈ కాంప్లిమెంటరీ కోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్లో స్టార్ట్ అవబోతున్నారమ్మా. ఎవరైతే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ అక్టోబర్ బ్యాచెస్లోని స్టార్ట్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకు అంటే ఈ ఆఫర్స్ అనేవి కేవలం మీకు దసరా స్పెషల్గా ఇస్తున్నవి. ఇవన్నీ కూడా మీకు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఉండబోతున్నాయి. తర్వాత మీకు ఫీజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతే చూసుకోండి అమ్మా. అయితే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2023 ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది సీరియస్లీ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకమ్మా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ? ఎందుకంటే ఇంత తక్కువ ఆఫర్స్కి ఇంత కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కవర్ చేస్తూ మీకు ఎక్కడా కూడా ఉండవు ఇలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అనేవి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా కాంప్రహెన్సివ్గా తెలుసుకునే ప్రయత్నం అనేది మీరు చేయొచ్చు. అండ్ మీకు ఏంటి అంటే ఇవి మీరు చెప్తున్నారు సరే, క్లాసెస్ అనేవి ఎలా జరుగుతున్నాయి మేడం, ఎవరైనా క్లాసెస్ గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనుకున్నా ఏమైనా సరే ఎల్టీఎక్స్ యాప్ అనేది ఉంటుంది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. మీకు దాంట్లోని యూపీఎస్సీ కోర్సెస్లోని డెమో సెషన్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ప్రతి ఫ్యాకల్టీ ఒక డెమో సెషన్స్ అనేవి ఉంటాయి. మీరు దాంట్లో చూసి విని సాటిస్ఫై అయిన తర్వాతే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా చాలా తక్కువ ఆఫర్స్కి ఉన్నాయి. ఇది మీకు చాలా చాలా మంచి టైం అనమాట జాయిన్ అవ్వడానికి.
ఎందుకంటే దసరా ఆఫర్ ప్రకారంగా ఇంత తక్కువకి మీకు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటి అంటే ఇవే కోర్సెస్ అయినా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతున్నాయి. చాలా వరకు మనకి బయట మార్కెట్లోని చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే అవి రికార్డెడ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తే అవి కేవలం 1 year 2 years 3 years అప్లై మాత్రమే అవుతాయి. ఆ తర్వాత ప్రతిసారి కూడాను అప్డేట్ చేసుకొని రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మన కోర్సెస్ అనేవి ఎలాగమ్మా నో, మీకు అలా ఏమి ఉండదన్నమాట. ప్రతిసారి రెన్యువల్ ప్రొసీజర్స్ అప్డేటింగ్ అలా ఏం ఉండదు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోని ఒక్కసారి పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది అనమాట. సో ఇది దీని తాలూకా బ్యూటీ అనేది. ఐ హోప్ మీరందరూ కూడాను నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఎవరైతే పెట్టుకున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా చాలా బెనిఫిట్ అనేది చేస్తుంది. నన్ను నమ్మండి అండ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఏ డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఈ నెంబర్ ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత ఎన్రోల్ అయ్యే ప్రయత్నం అనేది కూడా చేయండి. మ్యామ్ విల్ గైడ్ యూ. అయితే ఇప్పుడు మన ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్. మెయిన్ మనకి యూపీఎస్సీలోని ఇది ఏంటి అంటే GS 2లోని మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే కాలం అనేది పెడతారు. దాంట్లో ఏంటి అంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అండ్ తర్వాత ఎక్కడైనా రీసెంట్గా ఏమైనా మీటింగ్స్ అయినా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ప్లే చేస్తారు. మెయిన్స్లోకి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. అండ్ ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి రీసెంట్లీ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూపింగ్ ఇండియా హ్యాస్ కంక్లూడెడ్ దిస్ అగ్రిమెంట్ అని డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటివి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆర్టికల్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ దట్ టు మెయిన్స్ రాయాలి అంటే ఇది ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా మీకు కాంప్రహెన్సివ్గా తెలుసుకుంటే కానీ మెయిన్స్ ఆన్సర్స్ అనేవి రాయలేరు. సో దానికి ఉపయోగపడే విధంగా మనం ఈరోజు ఏంటి అంటే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుందాం. అయితే ఫస్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ జాగ్రఫీ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సౌదీ అరేబియా అనేది మనకి వెస్ట్ ఏషియాలో లొకేట్ అయిందనమాట. ఇండియాకి వెస్ట్ ఏషియా అంటాం మనం, ఓకేనా. అండ్ ఇది ఆల్మోస్ట్ జోర్డన్ తోటి, ఇరాక్ తోటి అండ్ ఆల్సో UAE తోటి టచ్ అవుతుంది, ఒమన్, యమన్ టచ్ అవుతుంది అనమాట. ఈ ఏ కంట్రీస్ తోటి సౌదీ అరేబియా అనేది టచ్ అవుతుందో కూడాను మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియాకి వెస్ట్లోని రెడ్ సీ ఉంది అండ్ ఈస్ట్లో వచ్చేసరికి పర్షియన్ గల్ఫ్ అనమాట. ఈ పర్షియన్ గల్ఫ్ ఎవరెవరిని డివైడ్ చేస్తుంది, ఒకటి సౌదీ అరేబియా అండ్ ఇంకొకటి ఇరాన్, ఇక్కడ ఉన్న ఇంకొక నేషనే UAE. ఒమన్తో కవర్ అయ్యి ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఒక గ్యాప్ అనేది వచ్చిందనమాట. ఒమన్ ఇక్కడ వరకు మాత్రమే ఉంది. అండ్ యమన్కి టచ్ అయ్యేది మనకి ఏంటి అంటే ఇటు సైడ్ మనకి సౌత్ సీలోని అరేబియన్ సీ అనేది ఉండిందనమాట. జాగ్రఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ సీ అనేది ఎవరెవరిని డివైడ్ చేస్తుంది, రెడ్ సీ అనేది సౌదీ అరేబియా విత్ ఈజిప్ట్, సుడాన్ అండ్ ఎరిత్రియా, ఈ 3 నేషన్స్ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతున్నాయి అనమాట, ఆఫ్రికన్ నేషన్స్లోని. అండ్ పర్షియన్ గల్ఫ్ వచ్చేసరికి ఇరాన్, UAE అండ్ సౌదీ అరేబియా. అండ్ సౌత్లోని అరేబియన్ సీ దగ్గర యమన్ అనేది లొకేట్ అయ్యిందనమాట. అండ్ యమన్ అనేది ఇరాన్ని టచ్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ మనకి పర్షియన్ గల్ఫ్లోకి కూడా ఒమన్ అనేది రాదు, ఎందుకంటే ఒమన్ అనేది మనకి పర్షియన్ గల్ఫ్కి సౌత్లో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. ఓకే. అండ్ సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసరికి చూడండి రియాద్. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫికల్ కాంటెక్స్ట్ అనేది మనకి కొన్నిసార్లు జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. అవి చూడటానికి మనకి నార్మల్గా కనిపిస్తుంది, అంటే ఏదో స్టాండర్డ్ క్వశ్చన్లా కనిపిస్తుంది. బట్ బికాజ్ ఇలాంటి కరెంట్ అఫైర్ ఆర్టికల్ ఏదో వచ్చి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దాని మీద స్పెషల్గా ఫోకస్ అనేది పెడతారు. ఐ హోప్ మీకు జాగ్రఫీ అనేది క్లియర్గా అర్థమైందని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఇంకా 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 ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏమైనా ఉంటే అవి మీరు మ్యాప్ ఓపెన్ చేసి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇప్పుడు మన రిలేషన్స్ అనేవి చూద్దాం. ఈ రిలేషన్స్ అనే దాన్ని చూసేదానికంటే ముందు ఈ రీసెంట్గా జరిగిన దాంట్లో ఈ అవుట్కమ్స్ ఏంటి, అవుట్కమ్స్ ఆఫ్ ద మీటింగ్ అనేది ఏంటి అనేది చూద్దాం. అయితే రీసెంట్గా ఇతను వెళ్ళారు కదా, మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎవరు వెళ్ళారు, మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అనేది రీసెంట్గా జరిగిన మీటింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆ మీటింగ్లోని మెయిన్ దేనికోసం వెళ్ళడం జరిగిందమ్మా, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ మీటింగ్.
స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్. అయితే మేడం స్ట్రాటజిక్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ కౌన్సిల్ ఇది అనేది మీటింగ్. అయితే ఈ స్ట్రాటజిక్ అంటే ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ అని మీనింగ్ వస్తుంది ఐఆర్లోని. అండ్ ఆల్సో ఏంటి అంటే ఫ్యూచర్ ఇంపాక్ట్ కోసం చాలా లాంగ్ టర్మ్ గోల్స్ ఎవరైతే పెట్టుకుంటారో ఏ కంట్రీ తోటి, వాటిని ఆ లాంగ్ టర్మ్ గోల్స్ అనే పెట్టుకొని వాటిని అచీవ్ చేయడం కోసం ఒక పాత్వేని నిర్మించుకోవడాన్ని స్ట్రాటజిక్ రిలేషన్స్ అని కూడా మనం ఇంటర్నేషనల్ కాంటెక్స్లో మనం యూజ్ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు మనం పెట్టుకుంది ఎవరితోనమ్మా, సౌదీ అరేబియా, ఇండియా అండ్ సౌదీ అరేబియా. అయితే మనకి సౌదీ అరేబియా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఇండియాకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లోని అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇండియా ఈజ్ ద 4th నేషన్. ఇండియా అనేది 4th నేషన్ అనమాట సౌదీ అరేబియాకి ఇలాంటి స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం. అయితే 3 అదర్ పార్ట్నర్స్ దీనికంటే ముందు ఎవరు అంటే యూకే, ఫ్రాన్స్ అండ్ చైనా. ఆల్రెడీ యూకే, ఫ్రాన్స్, చైనా తోటి సౌదీ అరేబియా అనేది స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అయితే దీని తర్వాత 4th నేషన్ అనమాట. ఈ 3 నేషన్స్ తర్వాత సౌదీ అరేబియా ఎస్టాబ్లిష్ చేసిన 4th కంట్రీ ఎవరు అంటే ఇండియా అనమాట. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే సౌదీ అరేబియా అనేది ఇండియాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే మెయిన్ ఈ స్ట్రాటజిక్ కౌన్సిల్ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 పిల్లర్స్ దీని కాంటెక్స్ట్ అనమాట ఈ స్ట్రాటజిక్ రిలేషన్లోని. అయితే లాంగ్ టర్మ్ గోల్స్ ఈ 2 పిల్లర్స్ విధానంగాను ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ 2 పిల్లర్స్ ఏంటంటమ్మా, పొలిటికల్ సెక్యూరిటీ రిలేషన్స్. ఎందుకంటే మనకి అరేబియన్ నేషన్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ అనేది కవర్ అవుతుంది. అక్కడ సెక్యూరిటీ అనేది అండ్ ఆల్సో సోషల్ రిలేషన్స్ అండ్ కల్చరల్ కమిటీస్, ఇవి మన ఫస్ట్ పిల్లర్ అనమాట. ఈ పొలిటికల్ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇండియా సౌదీ అరేబియా, సెక్యూరిటీని ఎన్షూర్ చేయడం ఈ అరేబియన్ సీలో కానీ ఇండియన్ ఓషన్లో కానీ, అండ్ సోషల్ విధంగా అక్కడ ఇక్కడ ఈ ముస్లిం కమ్యూనిటీ కానీ అరబ్ కమ్యూనిటీ కానీ వీటన్నిటి కోసం అండ్ కల్చరల్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పిల్లర్. అండ్ ఇంకొకటి ఎక్స్క్లూసివ్గా ఇకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్క్లూసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇకానమీ అనమాట. అండ్ మీకు తర్వాత మనం బైలేటరల్ ట్రేడ్ అనేది ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్లోని మనం చూస్తాం. అక్కడ మీకు ఈ ఎకనామికల్గా సౌదీ అరేబియా అనేది ఎంత ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే ఇలాంటి రిలేషన్స్ అనేవి ఇండియా సౌదీ అరేబియా తోటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది, ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అనేది అక్టోబర్ 2019లోనే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అనేది ఎప్పుడు, అక్టోబర్ 2019లోని మనకి ఏంటి అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగిందనమాట. ఆ టైంలో మనకి 2 పిల్లర్స్ ద్వారా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుండి కూడా ముందు నుండి కూడా మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకా బెటర్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకా స్టిల్ మనకి ఇంకా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఫిలాసఫర్స్ ఏం చెప్తారంటే స్టిల్ దెర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్. ఇండియా సౌదీ అరేబియా ప్రెసెంట్ ఇండియా అనేది డెఫిసిట్లో రన్ అవుతుందనమాట సౌదీ అరేబియా తోటి మన ట్రేడ్ రిలేషన్షిప్స్ అనేవి. అయితే దీన్ని మనం ప్లస్ చేసుకోవాలి అంటే మనకేంటి అంటే బెనిఫిట్స్ అనేవి, మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అట్రాక్ట్ చేయడానికి చాలా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్యాప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మన పొలిటికల్ ఫిలాసఫర్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్లో చెప్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ అవుట్కమ్స్ ఏంటి అంటే రీసెంట్గా వెళ్ళినప్పుడు మన కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ టోటల్ 41 ఏరియాస్లోని కోఆపరేషన్ అనేది చేసుకోండి అనడం అనేది జరిగింది. అయితే ఈ 41 ఏరియాస్ని మనం డిస్కస్ చేసుకోగలమా, లేదు. అందుకోసమే సింపుల్గా మనకి 4 సైడ్ హెడ్డింగ్స్లో చెప్తాం అనమాట. ఈ 4 ఏంటి అంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ ఆల్సో ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి సోలార్ ఎనర్జీ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే పవర్ రిలేటెడ్.
ఎనర్జీ సెక్టార్లోని ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనమాట. అండ్ ఆల్సో టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ వీటిని ఇంప్రూవ్ చేయడానికి ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి త్రూ ది ఇన్వెస్ట్మెంట్స్, త్రూ సౌదీ అరేబియన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ సౌదీ అరేబియా ద్వారా, ఇవన్నీ కూడా కొలాబరేషన్ ద్వారా వీటిల్ని ఇంక్రీజ్ చేయడం అనేది టోటల్ దీని యొక్క మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ టైం మనకి వెళ్ళినప్పుడే 2019లోనే టోటల్ $100 బిలియన్ సౌదీ అరేబియా ఇండియాలోని ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడాను ఈ $100 బిలియన్ ఏవైతే ఉన్నాయో అవి సౌదీ అరేబియా నుండి ఇండియాకి రావాలి అంటే ఒక పాత్వే అనేది ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు ₹100 ఇస్తానంటాను, ఆ ₹100 అనేది నేను ఎలా ఇస్తాను? అది త్రూ ఇన్వెస్ట్మెంట్. ఎలా మీరు ఏదైనా కొంటే నేను ఇస్తాను అంటాను, మీరు ఏది కొనకుండా చేయకుండా నేను ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాను? ఇవ్వలేను. సో అందుకే ఈ మెయిన్ రీసెంట్గా వెళ్ళినప్పుడు మినిస్టర్ ఈ $100 బిలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇండియాలో అని మెయిన్ డిస్కస్ చేయడమే ఈ పార్ట్నర్షిప్ కౌన్సిల్ తాలూకా అవుట్కమ్ అనమాట. అదే ఈ 4 సెక్టార్స్లోని టోటల్ 41 ఏరియాస్లోని సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది. వీటన్నిటిలో కూడాను త్రూ ఫేజ్ వైజ్ ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్ట్ చేసి ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ అనేది చేసుకొని రావడం అనేది జరిగిందనమాట. మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈవెన్ సౌదీ అరేబియా ఏం యాక్సెప్ట్ చేసిందమ్మా ఏంటి అంటే, ఇండియన్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేమెంట్స్, అవే ఏంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో ఈవెన్ రూపే కార్డ్స్ తెలుసు కదా మనకి, ఈ ఏటీఎం కార్డ్స్ అవి ఉంటాయి కదా, రూపే కార్డ్స్ అనమాట. ఈ రూపే కార్డ్స్, యూపీఐ, ఈ రెండు కూడాను సౌదీ అరేబియాలో ఆపరేషనలైజ్ అంటే యాక్సెప్ట్ చేస్తాము, వాటిల్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి సౌదీ అరేబియా అనేది యాక్సెప్ట్ చేయటం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి సౌదీ అరేబియాలో ఉన్న వెస్ట్ కోస్ట్లో ఉన్న ఒక ఎల్పిజి గ్యాస్ ప్రాజెక్ట్ని కూడా కొలాబరేటెడ్గా బిల్డ్ చేద్దామని చెప్పేసి కూడా యాక్సెప్ట్ చేయటం అనేది జరిగిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్స్. ఇవి డైరెక్ట్గా మనకి ఇంపార్టెంట్ కాకపోతే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ అవుట్కమ్స్ అనేవి రాయకపోతే మీకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతున్నాయి అనేది మీకు తెలియదు అని యూపీఎస్సీ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు. సో అండ్ తర్వాత ఈవెన్ స్టార్టప్ బ్రిడ్జ్ అనేది కూడా, స్టార్టప్ బ్రిడ్జ్ అంటే ఏంటమ్మా, సో ఇదొక ఈ ఇండియా అండ్ సౌదీ అరేబియాకి స్టార్టప్స్ స్టార్ట్ చేయడంలోని ఏదైతే హర్డిల్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా క్లియర్ చేయడమే ఈ స్టార్టప్ బ్రిడ్జ్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్. సో దీని ద్వారా ఇండియాలోని ఉన్న స్టార్టప్స్ సౌదీ అరేబియాలోని పెట్టడము, సౌదీ అరేబియాలో ఉన్న స్టార్టప్స్ అనేవి ఇండియాలోకి ఎస్టాబ్లిష్ చేయడము, ఇవి మెయిన్ ఈ కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ రైల్వేస్ని డెవలప్ చేయాలనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇవి ఎలా చేస్తారు, మొత్తం ఫేజ్ వైజ్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది దీని తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. సో ఇప్పటి వరకు కూడా మనం ఏంటి కరెంట్ అఫైర్స్ అంటే ఈ రీసెంట్ అవుట్కమ్స్లో ఏమొచ్చాయి, మనకి పిఐబిలో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ హిస్టారికల్ రిలేషన్స్, ఇప్పటి వరకు కూడా మనకి సౌదీ అరేబియాతోటి ఇండియా అండ్ సౌదీ అరేబియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మనం ఎక్కడ డెవలప్ చేయొచ్చు, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మీకు GS2లో ఒక పార్ట్ అనమాట. ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ డిస్కషన్స్ కానీ అయ్యాయి అనుకోండి, వీటి మీద మనం డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్స్ అనేవి చూద్దాం మనం. ఎప్పుడైనా సరే మనకి బైలేటరల్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీతోనైనా సరే, ఏ కంట్రీ అయినా ఎందుకు రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎందుకంటే నో కంట్రీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఇట్స్ రిసోర్సెస్. ఏ కంట్రీకి కూడా తన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఖచ్చితంగా దాని దగ్గర ఏవైతే ఎక్స్ట్రాగా ఉన్నాయో
వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ దాని దగ్గర ఏవైతే లేవో అవి ఖచ్చితంగా ఇంపోర్ట్ అనేది కూడా చేసుకోవాలన్నమాట. అయితే ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియాకి సౌదీ అరేబియా అనేది 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అంటే చూడండి మన ఇండియా అనేది సౌదీ అరేబియాకి ఎంత ఇంపార్టెన్స్ ఇది ఇస్తుందో. సో హైయెస్ట్ మన ట్రేడ్ వచ్చేసరికి యుఎస్ఏ, చైనా అండ్ ఆల్సో యుఏఈ. ఇది వెస్ట్ ఏషియన్ నేషన్. మనం ఇందాక చూసాం యుఏఈ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందో అనేది. ఈ మూడిటి తర్వాత హైయెస్ట్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి మన సౌదీ అరేబియా తోటి మెన్షన్ చేస్తాం అనమాట. అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్లోని 2021-2022లోని మన ట్రేడ్ అనేది ఎంత జరిగిందమ్మా? టోటల్ $42.8 బిలియన్ ట్రేడ్ అనేది జరిగింది ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య. ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రీసెంట్ రిలేషన్స్ కాబట్టి మనం మెన్షన్ చేస్తాం. 2021-2022లో $42.8 బిలియన్స్ ఇద్దరికి కూడా ట్రేడింగ్ అనేది జరిగిందనమాట, బైలేటరల్ ట్రేడ్. అయితే దీంట్లో ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఇండియాకి. అయితే ఇండియా ఇంపోర్ట్ చేసుకుందంతమ్మా టోటల్ $34 బిలియన్. $34 బిలియన్ ఇండియా అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ మన ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎంతమ్మా? $8.76 బిలియన్. సో ఇప్పుడే మీకు అర్థమవుతుంది ఇండియా అనేది డెఫిసిట్లో ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డెఫిసిట్ని మనము తగ్గించాలి అంటే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి అమ్మ? వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ మోర్. మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచాలి. ఈ కాంటెక్స్లో నేను మీకు అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా అనేది ఎక్స్పోర్టింగ్ ఏమేం చేస్తుంది సౌదీ అరేబియాకి. అండ్ మనకి జనరల్గా తెలిసిన పాయింటే ఎందుకు మన ఇంపోర్ట్ బిల్ అనేది ఇంత ఎక్కువ ఉంది అంటే ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ ఆయిల్. ఆయిల్ అనేది మనకి సౌదీ అరేబియా నుండి మనం సెకండ్ పార్ట్నర్ అనమాట. మనం ఫస్ట్ ఇరాక్ నుండి హైయెస్ట్ తెచ్చుకుంటే సెకండ్ మనం సౌదీ అరేబియా నుండి హైయెస్ట్ ఇంపోర్ట్ అని చేసుకుంటున్నాం. ఆయిల్ ఈజ్ ద సింగిల్ ఫ్యాక్టర్ వేర్ ఇండియా ఇంపోర్ట్స్ అనేది బిల్ ఇంత ఉండడానికి గల మెయిన్ రీజన్. అయితే అదే విధంగా ఈ రెండు ఈక్వలైజ్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్స్ అనేవి రెడ్యూస్ చేసుకొని సో దాట్ అందుకే మనం ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్స్లోని ఎనర్జీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ ఆయిల్ ప్లేస్లోని మన ఇండియాలోని ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీని మనం డెవలప్ చేసామనుకోండి, ఈ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వాటి ద్వారా ఏంటి అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి వచ్చే ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఈ రెన్యూబుల్ సోర్సెస్ బేస్డ్ ఇండియా అనేది టాప్ నేషన్ లాగా ఇంక్రీజ్ అవ్వడానికి మనకి స్కోప్ అనేది కూడా దొరుకుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇలా మన ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఇంక్రీజ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్పోర్ట్స్ ఏంటో అనేది తెలియాలి. అప్పుడు మీకు ఎక్స్పోర్ట్స్ అనేది ఏంటి తెలిస్తే వీటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అందుకే దీన్ని మీకు క్వశ్చన్ రూపంలో ఇస్తున్నారనమాట. సి వాట్ ఆర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా టు సౌదీ అరేబియా? నాకు కింద కామెంట్ బాక్సెస్లోని మెన్షన్ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఇవి కేవలం మీరు డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే మీరు ఒక్కసారి చూసి నేర్చుకున్నారంటే అవి మీ మైండ్లో ఉండిపోతాయి. వాటి ద్వారా మీకు ఈ రిలేషన్సే కాదు, మీరు ఇంకా ఏ రిలేషన్స్ అడిగినా సరే ఐఆర్ కాంటెక్స్లో మీరు సింపుల్గా రాయగలరు అనమాట. అందుకోసమే మెయిన్ ఇది నేను మీకు ఇలాగా చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎలాగో ఆయిల్ అండ్ గ్యాస్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ అనేది ఎలా ఉంది మన రిలేషన్స్ అనేవి చూద్దాం. సో ఇరాక్ తర్వాత సెకండ్ పార్ట్నర్ అనమాట మనకి. ఇరాన్ ఫస్ట్ హైయెస్ట్ సప్లయర్ అనమాట. సో సెకండ్ సప్లయర్ ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసరికి మనకి సౌదీ అరేబియా అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియాలోని 18% ఆఫ్ క్రూడ్ డిమాండ్ అనేది మనకి ఎక్కడ నుండి వస్తుందమ్మా? సౌదీ అరేబియా నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకోసమే మన ట్రేడ్ అనేది ఇంత ఎక్కువ ఉంది అండ్ ఇంపోర్ట్స్ కూడా అంత ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇది 18% ఓన్లీ క్రూడే. ఇంకా 22% అనేది ఆల్మోస్ట్ 40% చూడండి మన ఎల్పిజిని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏంటి అంటే సౌదీ అరేబియా నుండి ఆయిల్ అండ్ గ్యాస్ నుండి చాలా మంచి ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇంకా సౌదీ అరేబియా ఏమోంచి మన మహారాష్ట్రలోని
ఈవెన్ ఒక రిఫైనరీ కూడా, గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కూడా కట్టిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఈ విధంగా మనకు ఆయిల్ అండ్ గ్యాస్ రిలేషన్స్ అనేవి మనకి ఇండియాలోనే ఉండడం అనేది జరిగింది సౌదీ అరేబియాతో పాటు. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఏంటి అంటే డయాస్పోరా. డయాస్పోరా అంటే ఏంటమ్మా, ఇండియాలో ఎంతమంది పాపులేషన్ అనేవాళ్ళు సౌదీ అరేబియాలో రిసైడ్ అవుతున్నారు అనేది. సో టోటల్ సౌదీ అరేబియాలో ఉన్న 2.6% కమ్యూనిటీ అనేది ఇండియన్ కమ్యూనిటీ. సో ఒక 100 మెంబర్స్ ఉంటే సౌదీ అరేబియాలోని, దాంట్లోని దగ్గరగా 3 మెంబర్స్ అనేవాళ్ళు ఇండియన్సే. చాలా వరకు మనకు తెలుసు, మాట్లాడితే మన ఇండియాలో చాలా వరకు కూడా ఎస్పెషల్లీ కేరళ, సౌత్ నుండి సౌదీ అరేబియాకి, యూఏకి వెళ్ళి జాబ్స్ అనేవి చేసుకుంటారు. ఎందుకంటే సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ వాళ్ళ తాలూకా మేజర్ ఇదేంటి అంటే క్రూడ్. దానికి చాలా 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 లేబర్ కావాల్సి వస్తుంది. అందులోని మనకేంటి అంటే నాన్ స్కిల్డ్ వర్క్ అది. దానివల్ల ఏంటి అంటే ఇండియన్స్ చాలామంది వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇండియన్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఈజ్ దేర్ ఇన్ సౌదీ అరేబియా. ఓకే, దీనికి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి ఇన్వెస్ట్మెంట్స్ లాగా అవుతాయి, వాళ్ళకి లేబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈవెన్ ఇండియన్స్ ఏంటి అంటే పీస్ లవింగ్ కూడా. మనకి పీస్ లవింగ్ వల్ల ఏంటి అంటే ఆ కంట్రీలో డిస్టర్బెన్సెస్ అనేది, ఎటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ రిలేషన్స్ అనేవి లేకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని స్ట్రాంగ్ ఇంతమంది వీళ్ళ కంట్రీలోని మన పీపుల్ వాళ్ళ కంట్రీ డెవలప్ అవడంలోని మన తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది ఎకనామికల్ పరంగా చేయడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సౌదీ అరేబియా. అండ్ సౌదీ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మన పాపులేషన్కి వాళ్ళు జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈవెన్ నేవల్ ఎక్సైజెస్ అనేవి కూడా మనకి చాలా జరుగుతున్నాయి అనమాట. అండ్ రీసెంట్గా మనకి ఏంటి అంటే అల్ మొహెద్ అల్ హిందీ, ఇదొక నేవల్ ఎక్సైజ్. అల్ మొహెద్ అల్ హిందీ ఎక్సైజ్, నేవల్ ఎక్సైజ్ అనేది కూడా కంక్లూడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే రీసెంట్ అంటే 2021 లాస్ట్ ఇయర్ అనమాట కంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది నేవల్ ఎక్సైజెస్ అనేవి. అండ్ ఈవెన్ కల్చరల్ రిలేషన్స్ అనేవి కూడా చాలా బెటర్గానే ఉన్నాయి. ఎందుకంటే హజ్ పిల్గ్రిమేజ్ అనేది ఉంది ఇక్కడ. ఈ హజ్ పిల్గ్రిమేజ్ వల్ల చాలామంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ మన ఇండియన్ ఎంబసీ కల్చరల్ కమిటీ అనేది కూడా సౌదీ అరేబియాలో ఉంది. అండ్ సౌదీ తాలూకా కల్చరల్ కమిటీ అనేది కూడా ఇండియాలో ఉండడం జరిగింది. ఈ విధంగా మనం బెటర్ కల్చరల్ కమ్యూనిటీ అనేది కూడా, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ మన సాఫ్ట్ డిప్లొమసీని ఎన్ష్యూర్ చేయడానికి. సాఫ్ట్ డిప్లొమసీ అంటే ఏంటమ్మా, కల్చర్ని, పీస్ని, మన కంట్రీ తాలూకా కల్చరల్ థింగ్స్ని యూజ్ చేసి డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ మనం ఏదైనా ఒక కంట్రీతో ఎన్ష్యూర్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. అయితే హార్డ్ డిప్లొమసీ అనేది కూడా ఉంటుందన్నమాట. సాఫ్ట్కి ఆపోజిటే హార్డ్ కదా. హార్డ్ అంటే మిలిటరీని యూజ్ చేసి ఒక కంట్రీతో మన రిలేషన్స్ అనేవి పెట్టుకుంటే ఇట్స్ లైక్ ఏ ఫోర్స్డ్ రిలేషన్షిప్, రైట్? సో అందుకోసమే దాన్ని హార్డ్ డిప్లొమసీ అంటారు. అదే మనం స్మూత్గా డీల్ చేసి అండ్ కల్చరల్ రిలేషన్స్, మన కంట్రీ తాలూకా ప్రెస్టేజ్ ఇవన్నీ యూజ్ చేసామనుకోండి, దాన్ని సాఫ్ట్ డిప్లొమసీ అని అంటామన్నమాట. అయితే ఇది ఇప్పటి వరకు కూడా మన ఎకనామికల్లీ, కల్చరల్లీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ డయాస్పోరా కూడా డిస్కస్ చేసాం. ఎప్పుడైనా మన ఐఆర్ కానీ డీల్ చేస్తున్నాము అంటే పొలిటికల్, సోషల్, ఎకనామికల్, కల్చరల్, డయాస్పోరా ఇవన్నీ కూడా మనం కాంటెక్ట్స్ అనేవి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎకానమీ, మన ఆయిల్ అండ్ గ్యాస్లోనే అవి కూడా డీల్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఇంకా బెటర్గా, ఎందుకంటే మనకి డెఫిసిట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది ఎకానమీ పరంగా. డెఫిసిట్ అంటే అర్థం ఏంటమ్మా, మనం ఇంపోర్ట్ చేస్తుంది ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేస్తుంది దానికంట. అంటే అర్థం ఏంటి, ఎక్స్పోర్ట్స్ చేసామనుకోండి మన కంట్రీకి డబ్బులు వస్తాయి, ఇంపోర్ట్ చేసామనుకోండి మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఇవ్వాల్సింది ఎక్కువ, మనకి వచ్చేది తక్కువ అయితే మనకి డెఫిసిట్ అనే రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో అది మనం తగ్గించాలి అంటే మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం, ఒకటి మెయిన్ ఏంటమ్మా, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి అండ్ ఆల్సో ఇంపోర్ట్స్ అనేవి రెడ్యూస్ చేయాలి. ఇంపోర్ట్స్ రెడ్యూస్ చేయాల్సిన వాటిల్లో ఏంటి, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఎల్పిజి. అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ మనం తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ అనే బిల్ మనకి
రెడ్యూస్ అవుతుంది. దాని ద్వారా మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకునే ప్రయత్నం అనేది మనం చేయొచ్చు. ఇంకా ఏంటి అమ్మా, ఇండియాలోని పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా హ్యూజ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సౌదీ అరేబియా నుండి మనం ఇంకా ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి, మనకేంటి అంటే ఇటు మన కంట్రీ గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది, కల్చరల్ రిలేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఎకనామికల్ రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకోవచ్చు, డెఫిసిట్ అనేది కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత ఈవెన్ ఏంటి అంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేషన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు మన కంట్రీలోని నేను ఏంటి అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాను, కాకపోతే ఏంటి అంటే మనకి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ సౌదీ అరేబియాలోని డిమాండ్ ఉంది, ఇండియాలో నేను ప్రొడ్యూస్ చేస్తాను, కాకపోతే ఏంటి మెయిన్ థింగ్ ఈజ్ లైక్ నేను ఓన్లీ పంపించే సోర్స్ నాకు ఏదుంది, ఎయిర్ ద్వారా నేను పంపించాను అనుకోండి, నాకు చాలా కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అవ్వడం వల్ల నేను నా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తాను. నా ప్రైసెస్ అనేవి నేను ఇంక్రీజ్ చేయడం వల్ల సౌదీ అరేబియాకి అది కాస్ట్లియర్ అయిపోతుంది. కాస్ట్లియర్ అవ్వడం వల్ల ఏంటి, దీనికి ఆల్టర్నేట్ అనేది వెతుక్కుంటుంది. దీని ద్వారా ఏంటి అంటే నా ప్రోడక్ట్స్కి కాంపిటేటివ్నెస్ అనేది లేకుండా పోతుంది, అంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయి నా ఇంపోర్ట్స్కి వాల్యూ లేకుండా పోతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ఇండియాకి సౌదీ అరేబియాకి బెటర్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ కెన్ రైట్ అనమాట. మీకు ఇంకా ఏమైనా అనిపించిందంటే మీరు నాకు కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏ విధంగా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ విధంగా మనం పెంచవచ్చు, ఇంపోర్ట్స్ ఇంకా ఏ విధంగా రెడ్యూస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నాకు కింద కామెంట్ బాక్సెస్లోని మెన్షన్ చేయండి. సో దాట్ ఇక ఈ ఆర్టికల్ ఒక్కసారి మీరు విన్న తర్వాత ఇంకా సౌదీ అరేబియా ఇండియా రిలేషన్షిప్స్ అనేసరికి మీకు చాలా సింపుల్గా వచ్చేయాలన్నమాట. అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లోని 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది వచ్చింది 2016లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి. అండ్ తర్వాత వెరీ రీసెంట్లీ 2020లోని ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. ఆ మెయిన్స్ క్వశ్చన్ ఏంటో నేను ఇక్కడ పెడతాను, ట్రై టు రైట్ ది ఆన్సర్. ఇండియాస్ ఎనర్జీ security constitute the most important component of India's economy. Explain India's energy policy. Cooperation with West Asia with reference to Saudi Arabia. దిస్ ఇస్ 2020 రీసెంట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ఏదైతే చెప్పానో వాటి గురించి, ఎందుకంటే దిస్ కాన్స్టిట్యూట్ అవర్ ఎకనామిక్ సెక్యూరిటీ అనమాట. సో మన ఇండియాస్ ఎకానమీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంట. సో ఈ కాంటెక్స్లోని మనకి సౌదీ అరేబియాకి ఉండ ఎనర్జీ పాలసీ తాలూకా కోఆపరేషన్ ఏ విధంగా అవుతుంది అనేది రాయాలి. అండ్ వెస్ట్ ఏషియా అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఈవెన్ సౌదీ అరేబియాతో కూడా మీరు రాయాల్సి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ మీరు ఆన్సర్ రాయాలి. అండ్ ట్రై టు రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్సెస్. అండ్ సో దట్ మీకు అందరికీ కూడా ఈ ఆర్టికల్ గురించి క్లియర్గా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఉంది, అది డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను ఇందాకే మీకు మెన్షన్ చేశాను, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ 2022. సో దీని గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే నేను ఎందుకు ఈ పోస్టర్ అనేది పెట్టాను అనేది మీకు డౌట్ వస్తుందన్నమాట. సో ఈ నేషనల్ లాజిస్టిక్ పాలసీస్లోని ఏమేమి కవర్ చేస్తున్నారు, ఇక్కడ ఈ పోస్టర్ చూస్తేనే మీకు ఓవరాల్ ఐడియా అనేది వస్తుంది. గ్రోత్ మల్టిప్లయర్ అంటే ఏంటమ్మా, ఇండియా తాలూకా జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మల్టిప్లై అవ్వడానికి,
మల్టిప్లై అని ఎందుకమ్మా యూజ్ చేస్తాం? యాడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3+3 యాడ్ చేసామనుకోండి 6 అవుతుంది. కాకపోతే 3 మల్టిప్లైడ్ బై 3 చేసామనుకోండి 9 అవుతుంది. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్. అలానే గ్రోత్ కూడా మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం ద్వారా చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అనేది అవుతుంది. అయితే ఆ మల్టిప్లై చేయడానికి మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటమ్మా? నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. లాజిస్టిక్స్ అనేది ఇంక్రీజ్ చేయడం ద్వారా గ్రోత్ అనేది మల్టిప్లై చేయడం అనేది ఈ లాజిస్టిక్స్ పాలసీ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అయితే మేడం ఇందాక నుండి మీరు లాజిస్టిక్స్ అని యూజ్ చేస్తున్నారు. ఇంతకీ లాజిస్టిక్స్ అంటే ఏంటి? సింపుల్గా మీకు వాడుక భాషలోని అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. లాజిస్టిక్స్ అంటే ఏంటి అంటే మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఒక ప్రొడ్యూసర్ నుండి ఫైనల్ కన్స్యూమర్ దగ్గరికి, అంటే డెస్టినేషన్ పార్ట్కి అనమాట, రీచ్ అయ్యేంత వరకు కూడా కావాల్సిన టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావాల్సిన ప్లానింగ్ కానీ, సపోర్టింగ్ కానీ, అదంతా కూడా ఏమంటామమ్మా? లాజిస్టిక్స్ అంటాం. ఈ లాజిస్టిక్స్లో ఉన్న మేజర్ పార్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ చేసిన దాన్ని డైరెక్ట్గా అమ్మేయలేం కదా, దానికి సంథింగ్ వాల్యూ అడిషన్ అనేది చేయాలి. వాల్యూ అడిషన్ చేసిన తర్వాత దాన్ని స్టోరింగ్ అనేది చేయాలి. ఆ స్టోర్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన దాన్ని ఇంకా ఫైనల్ కన్స్యూమర్ని రీచ్ అవ్వడానికి కూడా అక్కడ కూడా కొంత టైం అనేది హోల్డ్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏమంటామమ్మా? లాజిస్టిక్స్ అంటాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను వినండి. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఏంటి అంటే, ఇప్పుడు మ్యాట్ కంపెనీ అనేది నాకు ఉంది. మ్యాట్ కంపెనీ, నేను మ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఈ మ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను వేరే కంట్రీకి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఏవైతే ప్రొడ్యూస్ చేశానో అవి వెంటనే నేను ఎక్స్పోర్ట్ చేసేయగలనా? లేదా వెంటనే కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళిపోతాయా? లేదు. దీనికి నేను స్టోర్ చేయాల్సి వస్తుంది కొంతకాలం, లేదా దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ని నేను తెప్పించుకోవాల్సి వస్తుంది. ఈ రా మెటీరియల్స్ నేను తెప్పించుకోవాలి అంటే ఏంటి? నాకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. అండ్ తర్వాత ఈ స్టోర్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కడికి పంపించాలి అసలు నేను? ఇప్పుడు 2 కంట్రీస్ ఉన్నాయి. ఏ అనే కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది. నాకు ఏకి పంపించే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే బీకి ఏవైతే పంపిస్తున్నానో బీకి డిమాండ్ అనేది ఉంది. బీకి డిమాండ్ ఉంది మ్యాట్స్, ఏకి డిమాండ్ లేదు మ్యాట్స్ మీద. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెడీగా ఉంది, బీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. ఇప్పుడు దీనికి ఇలా చేస్తే నేను స్టోర్ చేసుకొని ఉంచుకోవడమే తప్ప ఈ జన్మకి నేను బీకి పంపించగలనేంటి? పంపించగలను, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కాకపోతే డిమాండ్ ఉంది. సో అందుకే మనకి ఏంటి అంటే దీనికి ట్రాన్స్పోర్టేషన్ అనేది నాకు చేయగలగాలి. అండ్ తర్వాత ఎక్కడ డిమాండ్ ఉంది అనేది కూడా నాకు తెలియాలి. అంటే దిస్ ఈజ్ రిలేటింగ్ విత్ డేటా అనమాట. డేటా అంటే ఏంటమ్మా? ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాకపోతే అది రా ఇన్ఫర్మేషన్ అంట. ఎక్కడ కావాలి, ఎంత కావాలి, ఎలా మనం పంపించగలము అనే ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియాలి. దీన్ని పంపించాలి అంటే నాకు వీటికి ట్రాన్స్పోర్టేషన్తో పాటు నాకేంటి అంటే ఎలా పంపించాలి ఏంటి అనేది కూడా నాకు తెలియాలన్నమాట. అయితే ట్రైన్స్ ద్వారా పంపించచ్చా, ఎయిర్ ద్వారా పంపించచ్చా, నాకు ఏది ఫీజిబుల్ ఏంటి అనేది కూడా నాకు తెలియాలి. ఇంకా కాంపిటీషన్ ఎలా ఉంది అనేది కూడా నేను తెలుసుకోవాలన్నమాట. అంటే నా ప్రైసెస్ని నేను కాంపిటేటివ్ చేయకపోతే నా ప్రోడక్ట్స్ వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? తీసుకోలేరు. సో ఇలా టోటల్ ఈ ప్రొసీజర్ని లాజిస్టిక్స్ అంటాం. మెయిన్ చెప్పాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం సింపుల్గా హోల్ అండ్ సోల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అని. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఈ పాయింట్ని చూస్తూ. అయితే ఈ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ద్వారా ఏంటేం చేయాలనుకుంటున్నారు? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇండియాలోని ఇంక్రీజ్ చేసి టోటల్ ఇండియాలోని అన్ని ప్లేసెస్కి కూడా గ్రోత్ అనేది తీసుకెళ్ళడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వేర్ హౌసెస్ అవి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. వేర్ హౌసెస్ అంటే అర్థం ఏంటమ్మా?
ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను రైస్ ప్రొడ్యూసర్ని. రైస్ అనేది నేను చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాను, కాకపోతే అంత డిమాండ్ ఇయ్యర్లేదు. దాన్ని నేను స్టోర్ చేయాలి అంటే ఎక్కడ స్టోర్ చేస్తాను? వాటిల్ని వేర్ హౌసింగ్ అంటాం అనమాట. ఆ దాచే ప్లేసెస్ని, ఆ స్టోరింగ్ ప్లేసెస్ని వేర్ హౌసెస్ అని అంటాం అనమాట. అండ్ సింప్లిఫై ట్రేడ్ డాక్యుమెంటేషన్. మనకు తెలుసు, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రేడ్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి లేదా ఇంపోర్ట్ చేయాలంటే హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మినిస్ట్రీస్ దగ్గర నుండి సైన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ పాలసీ ద్వారా ఏం చేస్తున్నారు, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ 16 మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 16 మినిస్ట్రీస్ని కాన్వర్ట్ చేస్తూ ఒక ఎక్స్క్లూసివ్ పోర్టల్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది వెరీ సింపుల్గా అయిపోతుంది అనమాట. సో దట్ ట్రేడ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఆల్సో ఈవెన్ మొత్తం అన్నీ కూడా డిజిటైజ్ చేస్తున్నాం. ఎక్కడ ఎంత ఉంది, ఎక్కడ ఏది డిమాండ్ ఉంది, ఎక్కడ ఏది సప్లై ఉంది, వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, అండ్ ఎంతవరకు ప్రాసెస్ అనేది జరుగుతుంది, డాక్యుమెంటేషన్, ఇవంతా కూడా డిజిటైజ్ చేయడం ద్వారా ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఎక్కడా కూడాను బ్రైట్ థింగ్స్ ఇటువంటివి ఏవి లేకుండా ఫ్రీగా సీమ్లెస్ ట్రేడ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్కి వైకి ట్రేడ్ అనేది జరుగుతుంది. ఎక్స్ అనేవాడు వైతో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్స్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. నువ్వేంటి అంటే నా ఈ పర్టికులర్ ప్లేస్లోనే నువ్వు డెలివరీ అనేది చెయ్యాలి, కేవలం ఇన్ని క్వాంటిటీ ఇన్ని రోజులే ఇవ్వాలి, కేవలం ట్యూస్డే రోజు మార్నింగే తెచ్చి ఇవ్వాలి, అలా ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది, వై అనేవాడు ఎక్స్తో ట్రేడ్ చేయడానికి ఇష్టపడ్డానమాట. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే ఏంటి, బిజినెస్ చేయడానికి ఈజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని ఎవరైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారనుకోండి, ల్యాండ్ వెరిఫికేషన్, ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్, అండ్ ఆల్సో లోకల్ క్లియరెన్సెస్, లోకల్ ఎంఆర్ఓ కలెక్టర్లు సైన్లు, ఇన్ని మినిస్ట్రీ సైన్లు, ఎలక్ట్రిఫికేషన్ సర్టిఫికేట్లు, అండ్ ఎన్జిఓ క్లియరెన్సెస్, ఇవన్నీ కూడా కావాల్సి వస్తుంది. ఇన్ని కావాలంటే ఇంకా ఎవరైనా నార్మల్ పీపుల్ బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తారా? పెట్టడానికి ట్రై చేయరు అనమాట. దానివల్ల ఏంటి అంటే బయట కంట్రీస్ ఎక్కువగా ఇండియాలోని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు, అండ్ తర్వాత ఈవెన్ ట్రేడ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదనమాట. అలాగా, ఎందుకంటే మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కాంపోనెంట్స్ కూడా నేను చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అయితే దీనివల్ల ఇండియా తాలూకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ ఉందనమాట. దానివల్ల ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇండియాతో ట్రేడ్ చేయడం అనేది చాలా హార్డ్ అనేది దాని మీనింగ్ అనమాట. అవన్నీ రెడ్యూస్ అవ్వాలి అంటే ఏంటి, దానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి అంటే, ఒక్కటని కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ లాజిస్టిక్స్ పాలసీ. అయితే ఈ పాలసీలోని ఏమేమి మెన్షన్ చేశారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాం. టోటల్గా మొత్తం 3 ఆబ్జెక్టివ్స్ అనేవి పెట్టుకున్నారనమాట. ఒకటి రీఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటి, ఇప్పటిదాకా ఉన్న ప్రెజెంట్ సిస్టమ్ని మళ్ళా ఇంజనీర్ చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, వాటన్నిటిని కూడా మళ్ళా చెక్ చేసి వాటిని తిరిగి క్లియర్ చేయటమే రీఇంజనీరింగ్ అనమాట. అండ్ ఇంకొకటి డిజిటైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా, మొత్తం అంతా కూడాను ఫైల్స్, డాక్యుమెంట్స్ పేపర్ ఫార్మాట్లోని ఫిజికల్ ఫార్మాట్లో లేకుండా మొత్తం అంతా ఆన్లైన్ చేసామనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఢిల్లీకి డాక్యుమెంట్స్ అనేవి పంపించాను అనుకోండి, ఆడ పెట్టేంత వరకు కూడా నేను ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటే ఇంకా నా పనులు ఎప్పుడు జరుగుతాయి. అదే ఇప్పుడు డిజిటైజ్ చేసేసాను అనుకోండి, ఆన్లైన్లోనే నేను ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీకి నేను అప్లై అనేది చేసుకోవచ్చు. సో దాట్ ఏంటి అంటే ప్రాసెస్ అనేది ఈజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్. దీనికి కూడా నేను ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోవడం ట్రై చేయండి అమ్మా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి అంటే నేను సేమ్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను, వీట్ అనేది నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, వీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఏ కంట్రీ, బి కంట్రీ అనేది ఉంది. ఏ అనే కంట్రీకి నాకున్న ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, వేరాజ్ బీకి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఓన్లీ ఎయిర్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే బిలో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట నా వీటికి, అండ్ ఏలో ఏంటి అంటే నా పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట.
అయితే నేను ఏంటి, నాకు వీట్ ఏకి పంపించాను అనుకోండి, నాకు అయ్యే ఖర్చు ఎంత, 10 రూపీస్ అవుద్ది ఒక కేజీకి అనుకోండి. ఒక కేజీకి నాకు 10 రూపీస్ ఖర్చు అనేది అవుతుంది. వేరాస్ నేను వీట్ ఎయిడ్ ద్వారా పంపిస్తున్నాను అనుకోండి, నా ఖర్చు 100 రూపీస్ అనేది జరుగుతుంది. ఒక కేజీకి పంపించడానికి నా ఖర్చు 100 కేజీ. ఇప్పుడు ఏకి పంపిస్తే నేను ఎంత పంపించగలను, 110 రూపీస్ పంపించేస్తాను. బికి పంపించేటప్పుడు నా కాస్ట్ ఎంతమ్మా, ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 200 రూపీస్ అవుతుంది. అయితే ఇప్పుడు వేరే కంట్రీ ఎవరో ఉన్నారు, ఎక్స్ అనే కంట్రీ. ఈ ఎక్స్ అనే కంట్రీ వీట్ ఏంటి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 110 రూపీస్కే పంపించేస్తుంది అనుకోండి, అప్పుడు బి అనేవాడు నా దగ్గర నుండి కొంటాడా లేదంటే ఎక్స్ అనే దగ్గర నుండి కొంటాడా? ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఎక్స్ అనే నేషన్ నుండే కొనుక్కుంటారనమాట. అయితే ఏకి డిమాండ్ లేదు, కానీ ఏకి నేను 110కి పంపించగలుగుతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వేర్ ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అదే ఇప్పుడు దీనికి కూడా ఏ వాటర్ సోర్స్ అనేది ఉందనుకోండి, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ దీనిలాగే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒక 110 రూపీస్కి పంపించగలిగాను అనుకోండి, ఇప్పుడు వాడు ఏంటి, నా వీటికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది కాబట్టి నేను పంపించేదాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. దీనివల్ల నాకు వీడికి ఒక ట్రేడ్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అనవసరంగా నా దగ్గర సర్ప్లస్ ఉంది, వీడికి డిమాండ్ ఉంది, నేను పంపించలేకపోతున్నాను, వీడు తీసుకోలేకపోతున్నాడు. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో ఎక్కడైతే మనం ప్రొడ్యూస్ ఎంత చేస్తున్నాం అనేది కాదు, ఎంత ఎఫిషియెంట్గా అండ్ ఈవెన్ అవసరానికి అంటే టైమ్లీ రీచింగ్ అనేది జరుగుతుందా లేదా అనేది ఎప్పుడైనా రిసోర్సెస్ తాలూకా మ్యాటర్ అనమాట. అప్పుడే రిసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా యూజ్ అవుతాయి. లేకపోతే అదర్వైజ్ రిసోర్సెస్ ఉంటే దేనికి, లేకపోతే ఏంటి, నేను పంపించలేనప్పుడు అప్పుడు నేను ఈవెన్ పండించిన దీనికి అనవసరంగా నేను పే చేసిన లేబర్, ల్యాండ్ అదంతా వేస్ట్ అనమాట. సో రిసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా యూజ్ అవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా కూడా గ్లోబలైజ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, ప్రతి కంట్రీ కూడా తన ఎకానమీ అనేది ఓపెన్ అయ్యింది. ఏ కంట్రీతోనైనా సరే ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు. అదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, మార్కెట్ విల్ డిసైడ్. మార్కెట్లో ఉన్న ప్రైసెసే ఈ ట్రేడ్ని, ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఇరాక్ మనం ఇందాక ఆర్టికల్లో డిస్కస్ చేసినట్టు, మన ఇరాక్ నుండి హైయెస్ట్, సౌదీ అరేబియా నుండి మనం సెకండ్ తెచ్చుకోవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకంటే సమ్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ డెఫినెట్లీ ప్రైస్. ఎందుకంటే ప్రైసెస్ అనేవి ఇరాక్ తక్కువ ఇచ్చి సౌదీ అరేబియా ఎక్కువ ఇస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మనం ఇరాక్ నుండి తెచ్చుకుంటాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నో కంట్రీ ఈజ్ పర్మనెంట్ ఫ్రెండ్, నో కంట్రీ ఈజ్ పర్మనెంట్ ఎనిమీ. ఎవరికెవరు పర్మనెంట్గా శత్రువులు కాదు, ఎవరికెవరు పర్మనెంట్గా మిత్రులు కాదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ ఎకానమీ. ఓకే, ఎకనామికల్ రిలేషన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట ఏ కంట్రీకైనా సరే. అవి డెవలప్ అవ్వాలి అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయడం కోసం క్రియేట్ చేసిన ఒక పాలసీయే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఆఫ్ 2022. దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని దేంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారమ్మా, పిఎం గతి శక్తి. ఈ పిఎం గతి శక్తి అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనమాట. ఇండస్ట్రియల్ కారిడార్స్ని అండ్ ఈవెన్ ఎనర్జీ కారిడార్స్ని వీటన్నిటిని స్టార్ట్ చేయడం అనేది దీని తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అయితే మన ఈ స్కీమ్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ద న్యూస్ క్లాస్లోని మీకు పిఎం గతి శక్తి ఈ కాంటెక్స్లో నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ మన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ స్కీమ్స్ క్లాస్ అనేది డెఫినెట్గా వినండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రెజెంట్ ఏంటి అంటే ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీంతో పాటు ఇంటిగ్రేట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్కీమ్ అని మీరు అర్థం చేసుకోవాలి. పిఎం గతి శక్తి మెయిన్ ఏంటి అంటే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్, వీటిని ఇంక్రీజ్ చేయడం అనేది మెయిన్ గతి శక్తి తాలూకా మెయిన్ కాంటెక్స్ట్. టోటల్ ఇది ఒక లాంగ్ టర్మ్ పాలసీ అనమాట. టోటల్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది రోడ్వేస్, రైల్వేస్ వాటిని ఇంక్రీజ్ చేయడం అనేది దీని కాంటెక్స్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఈ గోల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. గోల్స్ ఏంటి అంటే ప్రెజెంట్ మన ఇండియాలోని
లాజిస్టిక్స్ కాస్ట్ అనేది ఎంత ఉందమ్మా? 16% ఆఫ్ అవర్ జీడిపి. ఈ లాజిస్టిక్స్ అవి మనం బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి ఎంత డబ్బులు అవుతున్నాయమ్మా? 16% ఆఫ్ జీడిపి అనేది మనకి వేస్ట్ అవుతుంది. అయితే గ్లోబల్ కంట్రీస్లోని అతి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ బేర్ చేస్తున్న నేషన్ ఏది అంటే సౌత్ కొరియా అనమాట. సౌత్ కొరియా కేవలం 8% తన లాజిస్టిక్స్ అనమాట తన జీడిపిలోని జరుగుతుంది. అయితే ఇలాగ దీన్ని హాఫ్ చేయడమే, మన లాజిస్టిక్స్ కాస్ట్ని హాఫ్ చేయడమే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్స్. అంటే సౌత్ కొరియా లాగా మన లాజిస్టిక్స్ కాస్ట్ని కూడా డిక్రీజ్ చేయడం అనేది మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రజెంట్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక కంట్రీ నుండి ఇందాక మీకు చెప్పినట్టు వీటిని నేను ఎక్స్పోర్ట్ చేస్తుంటే నాకు 116 రూపీస్ అనేది పడుతుంది. వేరే సౌత్ కొరియాకి ఎంత పడుతుందమ్మా? 108 రూపీస్ పడుతుంది. ఇప్పుడు ఏంటమ్మా, ఎవరైనా సరే ఇంపోర్ట్ చేయించుకోవాలనుకున్నారనుకోండి, 116 ఇంపోర్ట్ చేసుకుంటారా, 108తో ఇంక్రీజ్ చేసుకుంటారా? ఆబ్వియస్లీ 108ని తో ఇంపోర్ట్ అనేది చేయించుకుంటారు. అప్పుడు నా ప్రోడక్ట్స్ అనేవి కాంపిటేటివ్గా లేదు అనేది అర్థం. సో లాజిస్టిక్స్ అనేవి కాస్ట్లియర్గా ఉన్నాయన్నమాట ఇండియాలోని. దాన్ని హాఫ్ చేయడమే మెయిన్ వన్ ఆఫ్ ద గోల్ ఈ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ద్వారా. సో దానికోసం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేసి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఎఫిషియన్సీ, దీనికోసం క్లియరెన్స్ పర్మిషన్స్, ఎన్వైర్మెంటల్ పర్మిషన్స్ వాటన్నిటిని ఈజ్ చేయడం అనేది దీని తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలోని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఇండియాలో లాజిస్టిక్స్ అనేవి ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వేర్ హౌసెస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. మన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఎంత ఉందమ్మా? 44th ర్యాంక్ అనేది ఇండియా ఉందన్నమాట. అయితే అకార్డింగ్ టు 2018 లాస్ట్ రిపోర్ట్ ప్రకారం 44th. అయితే దీన్ని మనం టాప్ 10గా మనం ఇంక్రీజ్ అవ్వడమే, టాప్ 10లో ఇండియా అనేది ఒక నేషన్ అవ్వడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ గోల్ అనమాట. ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆల్సో ఈవెన్ డేటా డ్రివెన్ సపోర్ట్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఎక్కడ ఎంత ఉంది, వేర్ హౌసింగ్ అనేది ఎక్కడుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అనేది ఎంత ఉంది, అవన్నీ నాకు తెలియలేదు అనుకోండి, ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ సప్లై ఉంది, ఇది నాకు తెలియలేదు అనుకోండి, ఆబ్వియస్లీ నేను ప్రొడక్ట్స్ కావాలి అనుకున్నా, నాకు డిమాండ్ ఉన్నా సప్లయర్ తెలియకపోతే వేస్ట్, సప్లయర్కి డిమాండ్ ఎక్కడ ఉందో తెలియకపోతే వేస్ట్. దానికోసమే డేటా అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఎక్స్క్లూసివ్ పోర్టల్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఏ ప్రోడక్ట్స్ ఎక్కడున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, వేర్ హౌసెస్, దేని రిలేటెడ్ వేర్ హౌసెస్ ఎక్కడున్నాయి, వీటంతటినీ కూడా కంప్లీట్గా డిజిటైజ్ చేయడం ద్వారా లాజిస్టిక్స్ని ఇంప్రూవైజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈవెన్ వీటిల్ని చేయాలి అంటే ఒక యూనిఫైడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్రైన్స్కి వేరేగా పోర్టల్, లేదా వేర్ హౌసెస్కి ఒక పోర్టల్, లేదంటే ఎయిర్కి రిలేటెడ్ ఒక పోర్టల్ అలా ఉన్నాయనుకోండి, ఇవంతా కూడా కాన్వర్జింగ్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోర్టల్ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరైతే డిమాండర్ కానీ ఉన్నా సప్లయర్ ఉన్నా వాళ్ళిద్దరికీ కూడా కన్ఫ్యూషన్స్ అనేవి వస్తాయి. అలా కన్ఫ్యూషన్ లేకుండా టోటల్ అన్నిటికీ కూడా ఒక్కటే ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయడం అనేది దీని తాలూకా మెయిన్ ఇంపార్టెంట్. దీనికోసం అని చెప్పేసి టోటల్ ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ 16 మినిస్ట్రీస్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ 16 మినిస్ట్రీస్ని ఒకటి చేస్తూ, అంటే ఒకటిగా ఒకే దగ్గరికి తీసుకొస్తూ ఒక ఇంటర్ఫేస్ యుఎల్ఐపి యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దాట్ అన్నిటినీ కూడా ఈజ్ చేయడానికి అనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇలా పాలసీ అనేది పెట్టేశాను, నేను ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. ఆ యాక్షన్ ప్లానే గతి శక్తి ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి అనేది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరిగింది.
సో ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఈవెన్ యాక్షన్ ప్లాన్లోని ఎలా ఇండియాలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి, తర్వాత మనకున్న క్వాలిటీ అనేది కూడా ఈవెన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి అనేది, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. ఈ యాక్షన్ ప్లాన్ కానీ లేకపోతే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ కట్ బై మన లాజిస్టిక్స్ కాస్ట్ టు జీడిపి రేషియో అనేది డిక్రీజ్ చేయాలని, ఈ యుఎల్ఐపిని అన్నిటినీ కాన్వర్ట్ చేసి ఒకటే ఈజీగా చేయాలి అనేది, అండ్ ఆల్సో ఎవరైతే లాజిస్టిక్స్లోని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏమంటారు నేను ఒక ట్రాన్స్పోర్టర్ కంపెనీ అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టర్ కంపెనీ ప్రెసెంట్ వైజాగ్ టు హైదరాబాద్ మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు గవర్నమెంట్ నాకు లాజిస్టిక్స్ మీద బెటర్ సబ్సిడీస్, బెటర్ బెనిఫిట్స్ ఇచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను, విజయనగరం టు చెన్నై స్టార్ట్ చేస్తాను, ఈవెన్ విజయనగరం టు ముంబై స్టార్ట్ చేస్తాను, విజయనగరం టు ఢిల్లీ అనేది స్టార్ట్ చేస్తాను. దీని ద్వారా ఈవెన్ ఈ ముంబైలోని, కలకత్తాలోని, చెన్నైలోని, ఢిల్లీలోని కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఈవెన్ ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిల్లోని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా ఈ లాజిస్టిక్స్ పాలసీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్ ఆర్ టార్గెట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీనికోసం అని చెప్పేసి మన ఇండియాలోని చాలా స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. దాంట్లో మనం పిఎం గతి శక్తి అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ సాగర్మాల ప్రాజెక్ట్ వాటర్ రిలేటెడ్ అనమాట. సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ఈ భారత్మాల ప్రాజెక్ట్, ఇది రోడ్వేస్ని ఇంప్రూవైజ్ చేయడానికి భారత్మాల ప్రాజెక్ట్. సాగర్మాల వచ్చేసరికి వాటర్ ట్రాన్స్పోర్టేషన్. పిఎం గతి శక్తి అనేది టోటల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని మొత్తాన్ని కనెక్ట్ చేయడం అనేది ఈ పిఎం గతి శక్తి తాలూకా మెయిన్ టార్గెట్ అనమాట. ఈ విధంగా లాజిస్టిక్స్ పాలసీని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. అయితే మేడం ఓకే, ఇదంతా ఓకే, అయితే ఇంతకీ లాజిస్టిక్స్ తాలూకా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే ఇండియాలోని స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తాలూకా నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. దీని అర్థం ఏంటి అంటే ఇండస్ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్యారలల్గా. ఈ ఇంక్రీజ్ అవుతున్న అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ని మనం బెటర్గా యూజ్ చేసుకోవాలి అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలి. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంకెందుకు చేయాలి? మన ఇంపోర్ట్స్ బిల్ని మనం ట్యాకిల్ చేయాలి అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. ఇందాక మనం సౌదీ అరేబియా ఇండియా రిలేషన్స్ మెన్షన్ చేసినప్పుడు కూడా ఇదొక పాయింట్ మనం మెన్షన్ చేసాం కదా. ఈ ఎక్స్పోర్ట్స్ మనం ఇంక్రీజ్ చేయాలి అంటే మెయిన్ థింగ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇక్కడ ఉండిందనమాట ఇండియా తాలూకా ఇంపార్టెన్స్. అందుకోసం అని చెప్పేసి ఈ లాజిస్టిక్స్ పాలసీని లాంచ్ చేయడం అనేది జరిగింది రీసెంట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు. సో ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అనేది కాంప్రహెన్సివ్గా అర్థమయ్యింది అని చెప్పేసి, అండ్ ఈవెన్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఈ లాజిస్టిక్స్ మీద వస్తున్న క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మీరు GS3 ఎకనామీ చూసుకున్నారనుకోండి, ఎక్స్క్లూసివ్గా ఒక సెక్టర్ ఉంటుంది ఎకానమీలో సెపరేట్ కాలం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు ఆన్సర్ రాయాలి అంటే లాజిస్టిక్స్తో లింకప్ చేయకుండా మీరు ఆన్సర్ కనీసం అటెంప్ట్ కూడా చేయలేరు. సో దిస్ ఈజ్ వేర్ ఈ ఆర్టికల్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఇది అర్థమైంది అని. ఇది రిపీటెడ్గా మన 2022లో కూడా వెరీ రీసెంట్లీ 2022లోని మొన్న జరిగిన మెయిన్స్లో ఒక క్వశ్చన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎకనామీ కాంటెక్స్లోని. ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ సో మీకు ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనం అవి కరెంట్ అఫైర్స్ పార్ట్స్ అనే అంటాం. అవి ఏంటి, నేను కవర్ చేసినవి PIBలో వచ్చినవి మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. అలాగే మనకి డౌన్ టు ఎర్త్ నుండి ఉంటాయి, లైవ్ మింట్ నుండి ఉంటాయి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ద హిందూ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ క్రూషియల్ ఫర్ అది ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే. ఇవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ అనేవి UPSC కాంటెక్స్ట్లో మీకు తెలియాలి అంటే మీరు కాంప్రహెన్సివ్గా వాటిల్ని కవర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి
మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా స్పెషల్ కింద కరెంట్ అఫైర్స్ ప్లస్ రైటింగ్ కోర్స్ అనేది ఆఫర్ చేయటం అనేది జరుగుతుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుందమ్మా. మీరు ఎంతవరకు అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారో అంతవరకు కూడా మా కరెంట్ అఫైర్స్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. కేవలం ఏదో ఒక పేపర్ నుండి లేదా 2 పేపర్ నుండి వచ్చేవే మనం కవర్ చేయడం. అన్ని పేపర్స్ నుండి యూపీఎస్సీ రిలేటెడ్ అన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అనేవి కవర్ చేస్తాం. డౌన్ టు అర్త్, పిఐబి లాంటివి, మ్యాగజైన్స్, యోజన, కురుక్షేత్ర ఇలాంటి మ్యాగజైన్స్ అనేవి కూడా కవర్ చేస్తాం. అవి యూపీఎస్సీలో ఏ కాంటెక్స్లో ఇంపార్టెంట్ అనేవి కూడా మనం కాంప్రహెన్సివ్గా వాటిని కవర్ చేస్తాం అనమాట. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా తెలుసుకోవాలి, ఎగ్జామ్ కాంటెక్స్లో ఎలా రాయాలి అని మేము తెలుసుకుంటాము అని అనుకుంటే వెంటనే మీరు ఈ కోర్స్లోని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే కేవలం మీకు 10,000 రూపాయలకే వస్తుందన్నమాట. ఇంత తక్కువ కోర్స్కి మీకు ఎక్కడ కూడా ఇంకే ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఇంత తక్కువకి ప్రొవైడ్ చేయరు, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ.